సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన కొండాపూర్లో ఉన్న లూసీ ఇంటీరియర్స్ వాళ్ళ ఆఫీస్కి. సో దీని ఫౌండర్ కిరణ్ గారు నాతో ఉన్నారు, నా ముందున్నారు. సో వీళ్ళ వర్క్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు ఇంటికి ఒక మంచి కొత్తదనాన్ని, అందాన్ని, అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఇంటీరియర్స్ వీళ్ళు చేస్తే వీళ్ళతో పాటు చాలా చాలా వరకు ఎంతమంది అంటే చేయించుకున్న వాళ్ళు కొన్ని హాస్పిటల్స్, కొన్ని స్కూల్స్, కంపెనీస్ లేదా ఇంట్లో ఇండివిజువల్గా చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఎట్లా చాలా మంది కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీటన్నిటిని ఎట్లా పూర్తి చేస్తారు, వీళ్ళ టార్గెట్స్ ఎట్లుంటాయి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వర్క్ ఎట్లుంటుంది, ఇవన్నీ నేను మాట్లాడబోతున్నా. మీరు కూడా ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే ఇన్నుండ్రి మంచిగా పనికొస్తుంది బాగా. సార్ నమస్తే. నమస్కారం మ్యామ్. బాగున్నారా? గుడ్ మ్యామ్. సో యాక్చువల్గా ఇంటీరియర్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ లైక్ అ బేసిక్ థింగ్ అన్నట్టు. ఎస్ మ్యామ్. ఇంటీరియర్స్ అనగానే మనకు చాలా మంది గుర్తుకొచ్చేది కబర్డ్ వర్క్ ఫస్ట్, అదే అనుకుంటారు. దాని తర్వాత ఏదైనా కొంచెం ఇట్లా సోకుల మారేమైనా పెట్టుకునేది ఉంటే అలాంటివి గుర్తుకొస్తాయి. దానికి మించి అంటే అంతగానో పైసలు పెట్టి ఏం చేయించుకుంటాం అబ్బా అని అనిపిస్తుంది కొందరికి. బట్ ఇంటీరియర్ వర్క్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఒక్కసారి చెప్పండి సింపుల్గా. యా, మీరు అనేది ఇప్పుడు ఇంటీరియర్ వర్క్స్ అనేది ఏంటంటే మ్యామ్, ఫస్ట్ ప్రీవియస్గా ఒక ఇంటికి ఒక అల్మారా, ఒక బెడ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇదే ఉంటే ఇంటీరియర్స్ అనేది ఫీల్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఇల్లు కొంటున్నామంటే మ్యాండేటరీ కంపల్సరీ నాకు ఫ్లాట్ ఇంత వార్డ్రోబ్స్ ఉండాలి, నాకు కిచెన్ మోడ్యులర్ కిచెన్ ఉండాలి, టీవీ యూనిట్స్, పిఓపి, లైటింగ్ మోడర్నైజ్గా పోవాలనుకుంటున్నాను. అలా ఆ క్లయింట్స్కి అది సర్వ్ చేయడమే మేము ఇక్కడ ఉన్నాం మ్యామ్. ఎవ్రీ టైం మేము అప్డేట్ అవుతుంటాము. వర్కర్ ప్రీవియస్గా ఎలా ఉంది, ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఎలా మనకు ప్రొవైడ్, ఇప్పుడు రెగ్యులర్గా హార్డ్వేర్స్ ఏవి ఉన్నాయి, కీప్ ఆన్ అప్డేట్ ఉండడం వల్ల కొంచెం మేము ఇలా సక్సెస్ అవుతున్నాం మ్యామ్. ఓకే. అండ్ నవ్ డేస్ నిజంగా ఇంటీరియర్ వర్క్స్ అంటే నేను ఎట్లా చూస్తున్నా అంటే లైక్ ఒక 5 కిలోమీటర్ స్క్వేర్ ఫీట్లో అంటే ఒక 5 కిలోమీటర్స్ ఏరియాలో ఒక 3-4 ఇంటీరియర్ డిజైనర్స్ లేకపోతే ఇట్లాంటి ఇంటీరియర్ కంపెనీస్ ఏవో వచ్చేసినాయి చాలా. అంటే వీళ్ళకి అలా వాళ్ళకి అలా, వీళ్ళ వర్క్స్ ఎట్లుంటాయి వాళ్ళ వర్క్స్ ఎట్లుంటాయి ఇట్లా ఆలోచించి కొంచెం కన్ఫ్యూజన్లో పడుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి విన్నా నేను. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఈ వర్క్లో? మ్యామ్ నేను ఇంటీరియర్స్ అనేది నేను నా కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను. 1996 ఇది మా థర్డ్ జనరేషన్ బిజినెస్. ఇక్కడ నేను 1996 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ మేము కార్పెంటరీ వర్క్ స్టైల్ చేసాము, తర్వాత మోడ్యులర్కి వచ్చాము. మోడ్యులర్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఇంటీరియర్ కంప్లీట్ ఎలా అంటే మనకు మార్కెట్లో లేనిది కూడా కొంచెం క్రియేటివిటీ చేసి అలా కొన్ని అప్డేట్ అవుతుంటూ వచ్చాము. ఇప్పుడు మీరు మార్కెట్లో ఉన్న ఇంటీరియర్స్ వాళ్ళ గురించి అడిగారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న కార్పెంటర్ కూడా ఇంటీరియర్ డిజైనర్స్ అని బోర్డ్స్ పెట్టుకుంటున్నారు. బట్ ఇక్కడ అంటే చిన్న వర్క్ చేసి కూడా వాళ్ళు అలా అవుతున్నారు. మాది ఏంది ఎక్స్పీరియన్స్, మా దగ్గర ఉన్న వర్కర్స్ కూడా లాస్ట్ 15 years నుంచి నా దగ్గర కంటిన్యూ అవుతున్న వర్కర్స్. ఇప్పుడు ఇక ఎట్లా ఇప్పుడు మా ఫ్లాట్స్ ఉన్నాయండి, ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ చేసాము, కొన్ని హాస్పిటల్ వర్క్స్ చేసి ఇచ్చాము, కొన్ని విల్లాస్ వర్క్. మేము ఎలా అంటే విల్లా కల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఫీల్డ్ నేను వర్క్స్ విల్లాస్ చేసిస్తున్నాను. ఓకే. బట్ యాక్చువల్గా ఇంటీరియర్ వర్క్స్ అనగానే లాస్ట్గా చేసుకునే వర్క్ ఇది. ఇల్లు మొత్తం కంప్లీట్గా అన్నీ అయిపోయినాక ప్లంబర్ వర్క్, ఆ వర్క్, ఎలక్ట్రీషియన్ ఇన్ని అయిపోయిన తర్వాత లాస్ట్కి చేసుకునేది. సో అప్పటికే అసలు ఇల్లు కట్టుకునేటోడు మొత్తం పాపం అసలు ఉందా లేదా బడ్జెట్, చేపియాలా వద్దా. కొన్నిసార్లు అయితే ఇంటీరియర్స్ చాలా మంది అడ్వాన్స్ అంటే ఇట్లా అడ్వాన్స్ గా కొంచెం ఇంత అని పెట్టేసుకొని పక్కకి, తర్వాత అంతా ఈఎంఐ ప్రొసీజర్ నడుస్తుంది. ఓసారి వేయించుకొని మళ్ళీ కొన్ని రోజులు ఆగి ఏ కబర్డ్స్ తర్వాత చేయించుకుందాం, ఏ షూ ర్యాక్ తర్వాత చేయించుకుందాం, అట్లా అన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇట్లున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పని చేయడానికి కూడా. ఎందుకంటే మ్యాచింగ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, క్వాలిటీ తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర బడ్జెట్ సరిపోతుంది. ఇలాంటి క్లయింట్స్ తో డీల్ చేయడం కూడా ఒక టాలెంట్ అని చెప్పాలి. నిజంగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి మళ్ళీ అట్ ది సేమ్ టైం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే ఎట్లుంటుంది? ఇప్పుడు అలాంటిది చాలా ఫేస్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు ఎలా ఉందంటే కొందరు క్లయింట్స్ బడ్జెట్ లో ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్లాట్ కొనే వరకే వాళ్ళ బడ్జెట్ అయిపోతుంది. వాళ్ళు ఒక 5 lakhs వాళ్ళ బడ్జెట్ ఉందంటారు, మెటీరియల్ కాంప్రమైజ్ చేయమంటారు. వి నెవర్ డూ దిస్. ఎందుకంటే మేము క్వాలిటీలా కాంప్రమైజ్ కాము. మెటీరియల్లో, డిజైన్స్లో మేము వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే ఫస్ట్ బేసిక్గా మీరు ఒక కిచెన్ వెళ్ళండి, మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళండి.
ఓకే. మిగతావి వదిలేయండి. మిగతా వదిలేయండి, కానీ మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ కాకండి. ఓకే. కొందరు ఏం చేస్తారంటే బడ్జెట్ లేదు, మేము ఏదో కాంప్రమైజ్ అయి చేస్తాం. అలాంటి క్లయింట్స్ కూడా చాలా సఫర్ అయ్యాం మ్యామ్, అలా వదిలేసాం కూడా. ఓకే. కానీ ఇట్లా ఇక మాది క్వాలిటీ ఈజ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. క్వాలిటీ దగ్గర మీ నెవర్ కాంప్రమైజ్డ్. వెరీ మీరు నైస్. ఎంత మీరు మీ బడ్జెట్ ఉందనుకోండి, ఆ బడ్జెట్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. ఒక ఫ్లాట్ ఉంది 2 BHK, 5 lakhs బడ్జెట్లో కూడా చేయొచ్చు, 50 lakhs బడ్జెట్లో కూడా చేయొచ్చు. ఓ మై గాడ్. యా, అలా ఉంది మ్యామ్ ఇప్పుడు హార్డ్వేర్ ఎవ్రీథింగ్. 2 BHK లో 50 lakh వర్క్ ఏం ఎస్ మ్యామ్, చేస్తారండి? అంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మార్కెట్. ఓకే. ఇప్పుడు 5 lakhs ఇస్ ద బేసిక్ బడ్జెట్. Huh. అలా కూడా మేము చాలా మంది క్లయింట్స్ కి ఇచ్చాము. ఓకే. ఒక్కొక్క వెంచర్ లో 5 lakhs, 5 flats, 6 flats అలా కూడా ఇచ్చాము. కొన్ని ఇప్పుడు 25-30 lakhs బడ్జెట్ ఉంటుంది, అవి కూడా చేసి ఇచ్చాము. ఓకే. ఇవన్నీ ఇట్లా మనకు చాలా అప్గ్రేడ్ ఉంది మ్యామ్. దీంట్లో లిమిట్ లేదు, ఇంటీరియర్స్ అనేది లిమిట్ లేదు. ఓకే. మనము ఎవ్రీథింగ్ ఎట్లా అంటే మనము కొన్ని sites లో ఎలా ఉంటుంది మ్యామ్, బిల్డర్స్ మధ్యలో వదిలేసి పారిపోతారు. అవును. స్క్రాచ్ లెవెల్ నుంచి కూడా మేము స్టార్ట్ చేసి ఇచ్చాము. ఓకే. లైక్ వాల్ ఫినిషింగ్, ఫ్లోరింగ్, పిఓపి, ఎలక్ట్రికల్, ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఎవ్రీథింగ్ స్క్రాచ్ లెవెల్ లో మేము చేసిస్తాం. Very అలాంటి nice. చాలా క్లయింట్స్ ఉన్నారు. అంటే వాళ్ళని అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. జస్ట్ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడితే మొత్తం జస్ట్ మీరు 4 walls ఇవ్వండి నాకు, జస్ట్ ప్లెయిన్ 4 walls ఇవ్వండి, ఓకే. మీ డ్రీమ్ హౌస్ ట్రూ చేసిస్తాం మేము. వెరీ నైస్. మీరు చేసిన వర్క్స్ లో Yes, అంటే ఒక్కొక్కసారి మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ సార్లు వస్తుంది మన Yes, ma'am. వర్క్ లో. ఎందుకంటే చెప్పిన కదా చాలా థింగ్స్ ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది Yes, దాంట్లో. వాళ్ళ బడ్జెట్ కావచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ టేస్ట్ కావచ్చు, Yes, ma'am. వాళ్ళకి నచ్చినట్టుగా చేయాల్సి వస్తుంది. ఇది Yes, ma'am. కాంబినేషన్ కాదన్న కొంతమంది వినరు. Yes, ma'am. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చేసిన ది బెస్ట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు? అలా అంటే చాలా ఉన్నాయి మ్యామ్. Hmm. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Yeah. ఒక విల్లా, ఒక మా క్లయింట్ Hmm. తన టార్గెట్ విత్ ఇన్ 100 days లో Hmm. తనకు విల్లా కంప్లీట్ చేసి ఇవ్వమని చెప్పాను. ఓకే. బిల్డర్ పారిపోయాడు. జస్ట్ ప్లెయిన్ 4 walls ఇచ్చాడు, 3 floors బిల్డింగ్. అది ఓ మై ఒక వెంచర్ లో ఛాలెంజ్ గా తీసుకొని ఎగ్జాక్ట్ 100 days తర్వాత Hmm. 101 days లో వాళ్ళ గ్రూప్ ప్రొడక్షన్ చేసి ది బెస్ట్ అది మాది. అండ్ ఒకటి ఆఫీస్ కూడా ఇప్పుడు మన హిమాయత్ నగర్ లో ఒక ఆఫీస్ చేసాము, ఓకే. చారిటీ అకౌంట్ ఆఫీస్. ఓకే. అది అక్కడ కూడా మ్యామ్ వాళ్ళది 2 flats తీసుకున్నారు. Hmm. మొత్తం డిస్మెటల్ చేసి కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేసి, అంటే మొత్తం వాల్స్ ఎవ్రీథింగ్ Hmm. అది కూడా చేసి ఇచ్చాము. అది నా బెస్ట్, వన్ ఆఫ్ మై బెస్ట్ సైట్స్. వెరీ నైస్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక Yes, మిడిల్ ma'am. క్లాస్ వాళ్ళ మీ దగ్గరకు వచ్చారు ఎస్ అనుకోండి. మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈ ఈ పీరియడ్ ఆఫ్ లైఫ్ లో చాలా మంది ఏంటంటే చాలా తక్కువ ఏజ్ లో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కొనేసుకుంటున్నారు. ఎస్ మ్యామ్. కొనేసుకొని 2 bedroom, 3 bedroom అంటే లోన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది అవును. ఇల్లు కొనుక్కోవడం అనేది. ఒకప్పుడు ఇల్లు అంటే ఒక పెద్ద కళ. ఒక 50 సంవత్సరాలకు ఒకరు కొంటే ఇంకో 50 సంవత్సరాలు తరతరాలు అందులోనే అవును. ఉండేటోళ్ళు. ఎస్ మ్యామ్. బట్ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి తరానికి 1, 2, 3 ఇల్లు కూడా కొనుక్కునేటోళ్ళు అవును ఉన్నారు. మ్యామ్. అవును సో ఇలాంటప్పుడు వర్క్ పెరుగుతూ ఉంటుంది. ఎస్ మ్యామ్. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తే Yes, ma'am. మీరు ఎలాంటి సజెషన్స్ వాళ్ళకి ఇస్తారు? ఎంతలో పని చేయించుకోమంటారు? ఎలాంటి వర్క్ చేస్తారు మీరు వాళ్ళకి? మ్యామ్ చూడండి, ఫస్ట్ వాళ్ళు తీసుకున్న లొకేషన్ ఫస్ట్ కన్సిడర్ చేస్తాము. Hmm. ఆ లొకేషన్ కి అంత సూటబుల్లా, ఫర్నిచర్ కి ఇంటీరియర్స్ ఇంత పెట్టాలా, Hmm. వాళ్ళ తీసుకున్న ఫ్లాట్ ఏ లొకేషన్ ఉంది, అండ్ వాళ్ళ ఫ్లాట్స్ చుట్టుపక్కల ఎలా ఉన్నారు, Hmm. దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మ్యామ్. ఓకే. ఇప్పుడు తీసుకెళ్లి నార్మల్ ఫ్లాట్ లో హై బడ్జెట్ లో పెట్టమని మేము సజెస్ట్ చేయము, నెవర్ సజెస్ట్. ఓకే. వాళ్ళు ఉన్న లొకేషన్ ప్రకారం, ఎగ్జాంపుల్ మ్యామ్ ఇప్పుడు కుండాపూర్ ఉంది. Hmm. ఒక కుండాపూర్లో ఫ్లాట్ తీసుకున్నారంటే మినిమం దే హ్యావ్ టు స్పెండ్ 15 to 18 lakhs per 3 BHK. ఓకే. అదే నేను ఇక్కడ అల్వాల్లో తీసుకున్నాను అనుకోండి, Hmm. 8 to 10 lakhs లోపలనే ఫినిష్ చేస్తాం. క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు, ఓకే. బట్ డిజైన్ పార్ట్ లో ఓకే. ప్యానలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ ఎక్కడ పెరుగుతుంది, వాల్ ప్యానలింగ్స్, డీకో, మెలమెంట్ పాలిష్ ఇవన్నీ ఉంటాయి. Hmm. Hmm. అక్కడ ఇప్పుడు మనం అల్వాల్లో తీసుకుంటే అదంతా అవసరం లేదు అక్కడ. ఓకే. అంటే అక్కడ కూడా ఉన్నారు క్లయింట్స్, అలా Yeah, అంటలే yeah. నేను. There are some బట్ people. బడ్జెట్ డిపెండ్ ఆన్ వాళ్ళ లొకేషన్, బడ్జెట్, ఫ్లాట్ ఎలా ఉంది, Hmm. దాని ప్రకారం ఇస్తాం. ఓకే. ఫస్ట్ క్లయింట్ కి సజెస్ట్ చేస్తాం, ఈ బ్లాక్ ఇప్పుడు ఒక ఫ్లాట్ ఇచ్చాం మ్యామ్, 3 వెరైటీ బడ్జెట్ ఇస్తాం వాళ్ళకు, Hmm. బేసిక్, మిడిల్, హై. ఓకే. అడిగే ఫస్ట్ క్లయింట్ తోటి ఫస్ట్ డిస్కషన్ లో Hmm. లేదు మీరు ఏ బడ్జెట్ ఉంది, Hmm. వాళ్ళు లేదు మీరు అంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మిడిల్. ఓకే. బేసిక్ కూడా వెళ్ళకండి, హై కూడా వెళ్ళకండి, ఓకే. మిడిల్ లో మోర్ దెన్ ఇనఫ్. ఓకే. అక్కడ మీకు ఏదేది ఐటమ్ కావాలో అన్ని చేసిస్తాం. ఓకే. అలా ఉంటుంది మ్యామ్ మనది. సో ఓన్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. మీకు ఇంటీరియర్స్ కావాలంటే ఒకసారి ఇల్లు అనుకుంటే చెప్పారు కదా, 4 గోడలు మొత్తం స్క్రాచ్ నుంచి వెళ్ళి అద్భుతమైన ఇల్లుని, అంటే మీ డ్రీమ్ హౌస్ ని తయారు చేయాలంటే మీకు కావాల్సిందే లూసీ ఇంటీరియర్స్. ఎస్, నాకు కూడా అనిపించింది. ఎందుకంటే బయట డిజైన్స్ కూడా
చాలా డిఫరెంట్ గా Yes. మంచి కలర్ఫుల్ గా Yes. అండ్ చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్నాయి. Yes. సో కొంచెం ఒక్కసారి నేను ఇట్లా టూర్ లాగా అట్లా తిరిగి యా మ్యామ్. నేను ఒకసారి చూసి వాటి క్వాలిటీ ఏంది వాటి గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా. మీకు ఇక్కడ అంటే మా ఫ్లాట్స్ చూపిస్తాను మ్యామ్. ఓకే. మన ఫ్లాట్స్ తో ఒక షూట్ చేద్దాం. అంటే మీకు యా యా తీసుకెళ్ళిన ఇప్పుడు రీసెంట్లీ ఫినిష్ అయిన ఫ్లాట్స్ Yeah. చూస్తే మా వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా ఉంది Okay. మీకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ Yeah. డిస్ప్లే అనేది చిన్నది, Hmm. బట్ మీకు ఫ్లాట్ లోనే చూపిస్తాను. ఓ అది మరొకసారి మీరు రండి, నేను తీసుకెళ్తాను. డన్ డన్ డెఫినెట్ గా అండి.